బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా బైరెడ్డి నగర్లో ఇంటర్ విద్యార్థిని లహరి కేసులో మిస్టరీ విడిందని ఎస్పీ తెలిపారు. లహరి రాఘవేంద్ర కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంచి చదివిస్తున్నారు. రాఘవేంద్ర సంవత్సరం నుంచి అక్కడికి కూడా వెళ్లేవాడని, ఇద్దరూ కలిసి అన్యోన్యంగా ఉండేవారని ఎస్పీ తెలిపారు. లహరి రాఘవేంద్ర రాత్రి జట్కాయలు పెట్టుకుని నిద్రిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు పెయింటింగ్లో వాడే టిన్నర్కు జట్కాయలు తగిలింది. భారీగా మంటలు చెలరేగి లహరి సజీవ దహనమైంది. రాఘవేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన కేవలం ప్రమాదవశాత్తు వల్లనే జరిగిందని, ఇందులో ఎవరి ప్రమేయం లేదు అని జిల్లా ఎస్పీ రాజ్ సింగ్ రాణా తెలిపారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్లో భాగంగా ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఆల్ టీమ్స్లో. ఈరోజు అబ్జర్వేషన్ అబ్జర్వేషన్లో ఏం చూసినామంటే, ఏదైతే ఈ అమ్మాయి బంట్ అయిన హౌస్లో చూస్తే అమ్మాయి స్టోర్ రూమ్లో అబ్బాయితో పాటు మొన్న రాత్రి నుంచి 11 గంటల నుంచి స్టే చేసినట్టు తెలుస్తుంది. మిడ్ నైట్ ఇద్దరు 1:30-2 గంటలకు పడుకోవడం జరిగింది. దాని తర్వాత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ గదిలో ఒక మూలక అంటే కార్నర్లో ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ లైక్ టిన్నరు, పెయింట్స్, తర్వాత టర్పంటైలు, ఈ సింథటిక్ రిలేటెడ్ ఓల్డ్ ఫ్లోర్స్ అన్నీ అక్కడ ఉన్నాయి ఆ స్టోర్ రూమ్లో. అది యాక్చువల్గా వాళ్ళు స్టోర్ రూమ్గా యూజ్ చేస్తున్నారు. దాన్ని అమ్మాయి అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళ తాతకు వాళ్ళ అమ్మమ్మకు తెలియకోకుండా అబ్బాయితో కలవాలనే ఉద్దేశంతో అబ్బాయితో ఆ రూమ్లో ఉండడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు ఇది ఫైర్కి సంబంధించిన మెటీరియల్తో పాటు కింద మస్కెటో ఆయిల్ ఒకటి పెట్టడం జరిగింది. కింద ఎగ్జాక్ట్ వాళ్ళ మంచం మీద పెట్టుకున్నారు. దాని చుట్టూ కూడా ఈ సింథటిక్ ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయి. ప్లస్ ఏదైతే టర్పంటైల్ ఉందో, తర్వాత టిన్నర్ ఉందో, అక్కడి నుంచి లీకేజ్ అనేది జరిగింది. నంద్యాల జిల్లా బైరెడ్డి నగర్ ఇంటర్ విద్యార్థిని లహరి కేసులో మిస్టరీ వీడిందని ఎస్పీ తెలిపారు. లహరి రాఘవేంద్ర కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంచి చదివిస్తూ ఉన్నారు. రాఘవేంద్ర సంవత్సరం నుంచి అక్కడికి కూడా వెళ్లేవాడని, ఇద్దరు కలిసి అన్యోన్యంగా ఉండేవారని ఎస్పీ తెలిపారు. లహరి రాఘవేంద్ర రాత్రి జట్కాయలు పెట్టుకుని నిద్రిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు పెయింటింగ్లో వాడే టిన్నర్కు జట్కాయలు తగిలింది. భారీగా మంటలు చెలరేగి లహరి సజీవ దహనమైంది. రాఘవేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన కేవలం ప్రమాదవశాత్తు జరిగిందే, ఇందులో ఎవరి ప్రమేయం లేదు అని జిల్లా ఎస్పీ రాజ్ సింగ్ రాణా తెలిపారు.